రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి. ఢిల్లీలో జరిగిన ఉగ్రకుట్రలో మరో డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. డాక్టర్ షాహీన్ తో టచ్ లో ఉన్న మరొక డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కాన్పూర్లోని కార్డియాలజీ యూనివర్సిటీ నుంచి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గత వారం అరెస్ట్ అయిన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ తో ఆరిఫ్ నిరంతరం టచ్ లో ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డాక్టర్ షాహీన్ ఫోన్ రికార్డులను పరిశీలించినప్పుడు ఆరిఫ్ పేరు వెలుగులోకి వచ్చిందని విచారణ వర్గాల సమాచారం. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్కు చెందిన ఆరిఫ్ ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీలో విద్యను అభ్యసించినట్లు తెలుస్తోంది. గత వారం అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ షాహిద్ ఎర్రకోట కారు బాంబు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు మధ్య కీలక వ్యక్తిగా, ప్రధాన అనుసంధానకర్తగా ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్ లోని దౌజ్ గ్రామంలో అద్దెకు తీసుకున్న ప్రాంగణంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని డాక్టర్ ముజ్మల్ అహ్మద్ గనాయ్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు కాశ్మీర్ కు చెందిన మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ పేలుడు జరిగిన రోజు నుంచి కనబడకుండా పోయాడు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వైద్యుల సంఖ్య 7కు చేరింది. మరోవైపు ఢిల్లీ కారు పేలుడు అసలు నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కారు నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేల్చాయి. ఉమర్ డిఎన్ఏ అతడి తల్లి డిఎన్ఏతో మ్యాచ్ అయినట్లు తెలిపారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో గాయపడిన బిలాల్ అనే వ్యక్తి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 22 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. జైషే మహమ్మద్ మాడ్యూల్స్ కు చెందిన డాక్టర్ ముజ్మల్ గనై, ఉమర్ నబీ ఈ ఏడాది జనవరి మొదటి వారంలో రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో రెక్కీ చేసినట్టు నిర్ధారించారు. ఈ రెక్కీలు 20 రోజుల పాటు జరిగినట్టు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను మొబైల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా నిర్ధారించారని తెలుస్తోంది. ఉగ్రవాదులు భద్రతా దళాల మార్గాలు, గుర్తింపుదారులు, పెట్రోలింగ్ తీరును అధ్యయనం చేశారు. రెడ్ ఫోర్ట్ ఒక హై సెక్యూరిటీ ఏరియా, అందుకే జనవరి 26వ తారీఖున పెద్ద దాడి చేయాలని ప్లాన్ చేశారు. రిపబ్లిక్ డే పెరేడ్ మార్గం రాష్ట్రపతి భవన్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ఉంటుంది. వివిఐపీలు, భద్రతా దళాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఐఈడీ బాంబులు, వాహనాలతో దాడి చేసి పెద్ద నష్టం కలిగించాలనేదే ఉగ్రవాదుల ప్లాన్. ముజ్మల్ విచారణలో ఈ సమాచారం ధృవీకరించబడింది. కానీ ఆ ప్రాంతంలో అత్యధిక భద్రతా ఏర్పాట్ల కారణంగా వారి ప్లాన్ విఫలమైంది. ఉగ్రవాదులు దీపావళి పండుగ సమయంలో అక్టోబర్, నవంబర్లో కూడా దాడి చేయాలని మరో ప్లాన్ గా ఉంచారు. అయినప్పటికీ భద్రత ఎక్కువగా ఉన్నందున తాజా రెడ్ ఫోర్ట్ దాడి తక్షణమే హడావుడిగా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.